2000 సంవత్సరాల క్రితం ఒకవేళ దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు కలిసి మాట్లాడుకుంటున్నారేమో, నశించిపోతున్న ఈ మనుషులను రక్షణలోకి తీసుకురావాలి, పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్న వీళ్ళను వెతకి రక్షించాలి. తన కుమారుని యేసుక్రీస్తుని చూసి, నువ్వు వెళ్ళాలి, నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను అంగీకరించరు, వాళ్ళు నిన్ను తిరస్కరిస్తారు, వాళ్ళు నిన్ను నిందిస్తారు, వాళ్ళు నిన్ను వేధిస్తారు, బాధిస్తారు, విమర్శిస్తారు, అన్యాయంగా నీకు తీర్పు తీరుస్తారు. అప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు కుమారుడిగా, నాన్న నేను చచ్చిపోతానా అని యేసు ప్రశ్నిస్తే, ఆ కొడుకును కౌగిల్లో పెట్టుకున్న తండ్రిని ఆ కొడుకు అంటున్నాడు, నాన్న నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు, నేను చచ్చిపోతానా? ఆ కొడుకు అన్న మాట ఆ తండ్రి వినగలడంటారా? కొడుకు ఏ తండ్రి అయినా చెప్పగలడంటారా? అవునరా నువ్వు చచ్చిపోతావు చెప్పగలడంటారా? నోట్లో నుంచి ఆ తండ్రికి మాట రాలేదండి. కొడుకు అంటున్నాడు, నేను చచ్చిపోతానా? ఆ తండ్రి గట్టిగా అంటున్నాడు, లేదు నాన్న, నీకేమీ కాదు నాన్న. ఏ తండ్రి తన నోటితో చెప్పలేడండి, నువ్వు చచ్చిపోతావురా అని చెప్పి. 2000 సంవత్సరాల క్రితం ఒకవేళ పరలోకంలో ఇదే డిస్కషన్ జరిగినట్లయితే, యేసుక్రీస్తు, సరే నాన్న, తండ్రి నన్ను పంపిస్తున్నావు, బాగుంది, మరి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్తుందంతా వింటున్నాను, నేను చచ్చిపోతానా? అప్పుడు దేవుని సమాధానం ఏంటి తెలుసా? కాదు అని చెప్పలేదండి. చెప్తే నువ్వు నేను నరకానికి పోయేవాళ్ళం అండి. ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా? అవును, నువ్వు చచ్చిపోతావు. ఏ తండ్రి చెప్పగలడండి ఆ మాట? కన్న తండ్రిగా నీ కొడుకు ఆ మాట చెప్పగలవా? నీ వల్ల అవుతుందా? మరి పరలోకమందున్న తండ్రి తన కుమారుని లోకానికి పంపిస్తున్నప్పుడు చెప్పి మరీ పంపించాడండి. నాయనా, నేను ఒక పని మీద పంపిస్తున్నాను, నువ్వు ఆ పనిలో ప్రాణం పెట్టాల్సి ఉంటుంది, చచ్చిపోతావు. ఏ కొడుకు తాను చచ్చిపోతాడని చెప్పి లోకానికి రాగలడండి? అయినా నా ప్రభు నీ కోసం నా కోసం వచ్చాడండి. ఎందుకు తెలుసా? నువ్వు నేను చావకూడదని, నువ్వు నేను నరకానికి పోకూడదని. ఇంత అద్భుతమైన దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా?